తిరుమలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస కళార్చనలో గందరగోళం తలెత్తింది. అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థ శ్రీ శ్రీనివాస కళార్చన కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఇవాళ రేపు 600 మంది చొప్పున ప్రదర్శనలకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అయితే అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీకి చెందిన అభిషేక్ దాదాపు 2000 మంది వద్ద డబ్బులు వసూలు చేసి అందరినీ తిరుమల రమ్మని వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. డబ్బు చెల్లించిన పిల్లలు మేకప్ వేసుకుని ప్రదర్శనకు వచ్చారు. టీటీడీ రోజుకు 600 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినందునే విషయాన్ని వారికి చెప్పని అభిషేక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. టీటీడీ తమకు న్యాయం చేయాలని కళాకారులు వారి గురువులు కోరుతున్నారు. లెటర్ హెడ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా టైం స్లాట్ కూడా రాసి ఇక్కడ చూడండి ఈ టైం స్లాట్ కూడా రాసి ఈ టైంకి రండి అని చెప్పాడు. 3 నెలల క్రితం ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పాడు. 3 నెలల తర్వాత 2 నెలలు సైలెంట్ గా ఉన్నాడు. 1 నెల రోజుల క్రితం ప్రోగ్రామ్ ఉంది, మేము మొమెంటోలు ఇవ్వాలి, మొమెంటోలు మాత్రం కొండపై నిల్వ చేయరు, పాకిస్తాన్ ఇండియా ఇష్యూ నడుస్తుంది కదా అందువల్ల సెక్యూరిటీ టైట్ చేశాడని చెప్పారు. మాకు డౌట్ వచ్చింది వాస్తవానికి. కానీ ప్రోగ్రామ్ ఉంది అని మళ్ళీ తిరిగి 2 రోజుల క్రితం కూడా ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. నిన్న రాత్రి కూడా నా పైన టీటీడీ కుట్ర చేసింది, టీటీడీ వాళ్ళు ప్రోగ్రామ్ జరగకుండా చూస్తున్నారు, రాజకీయాలు జరుగుతున్నాయి, ఈ ప్రోగ్రామ్ ఎలా అయినా సరే నేను చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని మెసేజ్ పెట్టాడు వాట్సాప్ లో. టీటీడీని బ్లేమ్ చేశాడు. ఈ రోజు పొద్దున కూడా టైంకి అందరు రండి, టైం స్లాట్ ఉంది, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఏంటి ఇక్కడ ఎవరు ఉండొద్దంట, వచ్చామా చేసామా వెళ్ళామా, అయినా ఉండడంట, ఎవరో పేరు పిలుస్తారు. ఎందుకనంటే ఆయన ప్రోగ్రాం కానే కాదు ఇది, ఆయన తీసుకున్న పర్మిషన్ ఒకటి, ఇక్కడ ఫ్రీ అంట, పైసలు వసూలు చేశాడు. మేము ఎట్లాగో అందరం కూడా మోసపోయాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, నాతో పాటు చాలా మంది గురువులు వచ్చారండి. మా జీవితం అంతా పోయినట్టేనండి. ఎందుకంటే 55 మంది స్టూడెంట్స్తో వచ్చాను నేను. వాడు డబ్బులు తీసుకున్నాడు అభిషేక్. మాకు ఇప్పుడు పిల్లలు అల్లాడిపోతున్నారండి. ఏంటంటే మేకప్ వేసుకొని వాళ్ళకి ప్రోగ్రామ్ లేకుండా ఇంత మోసం జరిగింది. వీళ్ళు రానివ్వట్లేదు. ఇప్పుడు గురువుకి ఏంటంటే గురువు ఈ స్థానం ఏంటండి, వాల్యూ ఏముందండి? ఇప్పుడు మాకు పిల్లలు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మేము వాళ్ళని నమ్ముకొని వచ్చాం. పేరెంట్స్ తిళ్ళు మానేసి తిప్పలు మానేసి పిల్లల కోసం వస్తే ఇదా మాకు చేసే పరిస్థితి చెప్పండి. నేను ఏ ఆఫీస్లో ఉన్నాను, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అన్న మేకప్ అయ్యాము. అందరం కలిసి 20 మెంబర్స్ తీసుకొచ్చాము, మనీ పే చేసాము, ఒక్కొక్కరు 1500 పే చేసాము.